ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అర్లిటీలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఒకవైపు శీతల గాలులు, మరోవైపు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. అంజయ్, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకి చలి దడబుట్టిస్తుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో రోజు రోజుకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అంతా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వణికిపోతున్నారు. గజగజ వణుకుతున్న పరిస్థితులు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ బిడ్డలందరూ కూడా చలి తీవ్రత తట్టుకోలేక విలవిలలాడుతున్నారు, వణుకుతున్నారు. కనీసం ఏ పనులు చేసుకుందామంటే కూడా చేసుకోలేక అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఆదివాసీ రైతులందరూ కూడా ప్రతినిత్యం పంట పొలాలకు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు పంట పొలాలకు వెళ్దామంటే చలి పంజా విసురుతుంది. గడప దాటుదామంటే చలి గండంతో ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఏ పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతం, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒక్కసారి రికార్డైన అత్యల్ప ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఎప్పుడూ లేని విధంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. కొమరంభీం జిల్లా సిరుపురియులో ఏదైతే 9.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా అర్లిటీలో 9.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతం చూసినప్పటికీ కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు శీతల గాలులు వీస్తున్నాయి, మరొక వైపు మంచు కురుస్తుంది. దాంతో ఎవరైతే ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలని కానీ అదేవిధంగా పాలను తీసుకొచ్చి పట్టణ ప్రాంతంలో అమ్ముతుంటారు, అలాంటి వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకు వద్దామంటే, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై బయటకు వస్తున్న సందర్భంగా చేతులు వంకర్లు పోతున్నాయి, అదేవిధంగా తిమ్మిళ్ళు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ఆదివాసీలందరూ కూడా చలి నుంచి రక్షించుకోవడానికి ఈ విధంగా చలిమంటలు కాసుకుంటున్నారు, అదేవిధంగా ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, అదేవిధంగా ఉలెన్ బ్లాంకెట్లు కప్పుకొని మాస్కులు ముసుగులు వేసుకొని ఏవైతే చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చలి తీవ్రత ఎట్లా ఉందనే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎట్లుంది కాక చలి? చలి బాగా ఉంది. చలి రాతందుకు కష్టమవుతుంది మాకు. ఎందుకో బొట్ల తిప్పల కొరకు వస్తున్నాం ఇక్కడికి. మాకు ఇంట్లో ఏమి వెళ్ళకుండా నడుస్తున్నది. ఇక్కడ చూస్తున్నామో వేతనాలు తక్కువ ఉన్నాయి. చలితో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? చలి విపరీతంగా ఉంది. చలి బాగుంది, రాకుంటుంది. అంటే ముఖ్యంగా ఏదైతే బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారు, స్వెటర్స్ వేసుకుంటున్నారు, మఫ్లర్స్ ధరిస్తున్నారు, ముసుగులు ధరిస్తున్నారు, అయినప్పటికీ కూడా చలి తీవ్రత ఉంటుందా? బాగుంది. చలి జూక బాగుంది. షెటల్ వేసిన బాగుంది. ఇక కాదు బ్లాంకెట్లు షెటల్ వేసుకొని వస్తున్నాం అని అయినా ఎక్కువ ఉంది. చలి ఒకవైపు చలి, మరొక వైపు శీతల గాలులు వీస్తున్నాయి, హిమం లాంటి మంచు కురుస్తుంది. జలుబు జ్వరాల బారిన పడుతున్నారా? జ్వరాలు వస్తున్నాయి, పడిశాలు జూక పడుతుంది. ఎవరైనా ఆసుపత్రికి పాలైన సందర్భం ఉందా? ఆసుపత్రులకు జూకపోతున్నాం, పోకుండా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇది వీరందరూ కూడా చెప్తున్నమాట. ముఖ్యంగా చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ఆదివాసీ గూడాన్ని చూసినా, పట్టణ ప్రాంతాన్ని చూసినప్పటికీ కూడా చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు చెప్తున్నమాట. ముఖ్యంగా ఈ విధంగా గత కొన్ని రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలతోని చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రి పాలవుతున్న సంఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా చలి అంటేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అదేవిధంగా రాత్రిపూట కంటి నిండా నిద్రపోదామంటే కూడా నిద్రపోలేని పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అర్లిటీలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఒకవైపు శీతల గాలులు, మరోవైపు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.